గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 14 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆయనతో పాటు ముగ్గురికి 7 ఏళ్ల కారాగారం ఇచ్చారు. నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ ఐఏఎస్ కృష్ణానందం గారు నిర్దోషులుగా తేల్చారు. గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడితే ఇప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఏమంటే ఈయన 11 కేసుల్లో సిబిఐ కేసులు ఉన్నాయి, 12 ఏళ్లుగా సిబిఐ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష అది ఒక కేసులో పడిందంటే 11 కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అనేది ప్రతి ఒక్క న్యాయ నిపుణులలో చర్చించుకుంటున్నారు. ఈ కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా త్వరితగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఆదేశించింది. కాబట్టి నెక్స్ట్ గాలి జనార్దన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వంతేనా అని న్యాయ నిపుణులు, ప్రజలు అనుకుంటున్నారు.